ఇస్లాంపై అపార్థాల మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. మరికొన్ని అభూత కల్పనలు కల్పించబడుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ ప్రసార మాధ్యమాలలో చూసినా కూడా ఇస్లాంపై అనేక అపార్థాలు, అభూత కల్పనలు, అభాండాలు కల్పించబడుతున్నాయి. ఎక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఇస్లాంని ఒక బూచీగా, ఒక అభాండంగా, ఒక అభూత కల్పనగా ఈరోజు ఇస్లాంపై అపార్థాలు కల్పించబడుతున్నాయి. సోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై అపార్థాలు కల్పించబడడానికి 3 ప్రధాన కారణాలండి. మొదటి ప్రధాన కారణం, ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రపంచ మానవాళికి అందచేయకపోవటం. ఈరోజు సోదరులారా చూడండి, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఇస్లాం అంటే మాకు మాత్రమే ప్రత్యేకమండి, ఇస్లాం అంటే మా మతం అండి, ఇస్లాం అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమని ఈరోజు ప్రపంచంలో అనుకుంటున్నారండి. వాస్తవానికి ఇస్లాం ముస్లింలకి మాత్రమే వచ్చిన ధర్మమా? కాదండి. ఈ భూమండలంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి మానవుడి నుండి సమస్త మానవాళి కోసం పంపించబడినటువంటి ధర్మం ఇస్లాం. ఈరోజు ఈ ధర్మంపై అపోహలు ఉండడానికి ప్రధాన కారణం మొదటిది, ఈ ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రపంచ మానవుల వద్దకు తీసుకువెళ్ళకపోవటం. రెండవ కారణం, ఇస్లాం సందేశాన్ని అర్థమయ్యే భాషలో ముస్లిమేతరులకి చెప్పకపోవటం. ఈరోజు మన జుమా ప్రసంగాలు, మన ఖతీబ్ల ప్రసంగాలు, మన ఇస్తమాలు ప్రసంగాలు చాలా వరకు ఉర్దూలో చేయటం వల్ల ప్రజలకు అర్థం కాక ఇస్లాంని అపార్థం చేసుకుంటున్నారు. ఏం భయ్, ఒక వ్యక్తి బాధ, ఒక వ్యక్తి కోపం, ఒక వ్యక్తి సంతోషం, ఒక వ్యక్తి యొక్క స్పందనలు ఇతర వ్యక్తులకి అర్థం చేసేది భాష అండి. మరి మనం ఏం చెబుతున్నామో అసలు వారికి అర్థం కాకపోతే ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం శాంతి సందేశం ఏంటి, ఇస్లాం శాంతి ప్రబోధనలు ఏంటో వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ధర్మాన్ని ఎలా స్వీకరిస్తారు, ధర్మాన్ని ఎలా ప్రేమిస్తారు? ఉర్దూ భాషలో చెప్పొద్దని కాదండి, ఉర్దూ భాషతో పాటు మన వాడుక భాషలో మెజారిటీ పీపుల్స్ ఎవరైతే మన యొక్క మాహుల్లో మనం ఉన్నామో ఆ ప్రజలకు అర్థమయ్యే భాషలో కనీసం అప్పుడప్పుడైనా సరే తెలుగు భాషలో కూడా ప్రజలకు ఈ ధర్మాన్ని ప్రజలకు అందించాలండి. చూడండి మరి సోదరులారా, ఖురాన్లో కేవలం ఒక భాషలోనే, ఉర్దూలోనే లేదా అరబ్బీలోనే ప్రజలకు సందేశం ఇవ్వండి అని ఉందా? లేదండి. మూసా అలైహిస్సలాం ఆయన భాష హిబ్రూ వేరు, ఈసా అలైహిస్సలాం ఆయన భాష వేరు, ఇబ్రహీం అలైహిస్సలాం ఆయన భాష వేరు, నూహ్ అలైహిస్సలాం ఆయన భాష వేరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన భాష వేరు. సాక్షాత్తు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని తన ప్రవక్తలని అనేక భాషలలో పంపించి ఇస్లాం సందేశాన్ని అందిస్తే ఈరోజు మనం ఒక భాషలోనే మన దగ్గరే పరిమితం చేసుకుని ప్రజలకి అర్థం కాని భాషలో చెప్పటం వల్ల వాళ్ళు ఇస్లాంని అపార్థం చేసుకుంటున్నారండి. అల్లాహు అక్బర్. మనం ఏం చెబుతున్నామో వారికి అర్థమైతే అపార్థాలు దూరం అవుతాయి, ఇస్లాంని ప్రేమిస్తారు. ఇస్లాంపై అపార్థాలు కల్పించబడడానికి 3వ ప్రధాన కారణం, ప్రపంచానికి ఇస్లాం సందేశాన్ని అందించాల్సిన ముస్లింలు వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తన, ప్రపంచానికి అల్లా ధర్మాన్ని చెప్పాల్సిన ముస్లిం సమాజం, ప్రపంచానికి తౌహీద్ని అందించాల్సిన ముస్లిం సమాజమే ఈరోజు షిర్కులో, బిదాతులో, మూఢనమ్మకాల్లో, దురాచరణలో, సారాయిలో, వ్యసనాలలో, చెడు పాపల్లో మునిగిపోయి ఉంది. ఏ బారు వెంట చూసినా ముస్లింలే ఉంటున్నారు, ఏ చెడు వ్యసనాల్లో చూసినా ముస్లింలే ఉంటున్నారు. మరి ఇస్లాం ఈరోజు మన క్యారెక్టర్ వల్ల, మన ప్రవర్తన వల్ల కూడా కించపడుతుంది. రోజు ప్రపంచంలో ముస్లింలని చూసి ఇస్లాం చెదరించుకుంటున్నారు. మన అఖ్లాక్ కూడా ప్రభావం చూపుతుంది. ఒక ముస్లిం సారాయి తాగేవాడు కాదు, ఒక ముస్లిం దొంగతనం చేసేవాడు కాదు, ఒక ముస్లిం చెడు వ్యసనాలకి బానిసయ్యేవాడు కాదు, ఒక ముస్లిం ప్రాణం పోసేవాడే కానీ ప్రాణం తీసేవాడు కాదు, ఒక ముస్లిం సహాయం చేసేవాడే కానీ మోసం చేసేవాడు కాదండి. ఓ ముస్లిం సమాజమా, మేల్కొండి, ఇకనైనా విడిచిపెట్టండి అజ్ఞానాన్ని, విడనాడండి తరతరాల తాత ముత్తాతల ఆచార సాంప్రదాయాన్ని, అనుసరించండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఆచరించండి శాంతి ధర్మం ఇస్లాంని, అందించండి ప్రపంచానికి లా ఇలాహ ఇల్లల్లాహ్ సందేశాన్ని.